జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయోధ్యలో బాలరాముడి విగ్రహ నమూనాతో విశాఖ సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన శ్రీరామ మందిర నిర్మాణం ప్రస్తుతం వివాదంలో పడింది. కొద్ది రోజుల క్రితం ఇక్కడ తాత్కాలికంగా అయోధ్య ఫ్యామిలీ సెంటర్ ఏర్పాటు చేశారు. అయితే శ్రీరామనవమి నేపథ్యంలో ఇక్కడ ఒక వివాదం ఏర్పడింది. దీనికి సంబంధించి ఆ వివాదం ఏంటి, అసలు వివాదం నిజంగా వివాదమేనా లేదా భక్తులు ఎప్పటిలాగే దర్శించుకోవచ్చా, ఇలాంటి వివరాలు తెలుసుకునే ముందు కొంతమంది స్వామీజీలు లోపలికి వెళ్ళి దర్శించి వచ్చారు. ఆ వివరాలు తెలుసుకున్నాం. నమస్తే అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు జ్యోతిస్వామి అండి. మూడు మర్రి చెట్లు అంటారు పొందూరు దగ్గర, అది ఆశ్రమం ఉన్నది. ఓకే. మరి ఇలాంటి అరాచకాలు మన హిందుత్వంలో ఎన్నెన్నో జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి వీటిని మనం ఖండించకపోతే ఇంకా 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 ఎన్నో జరుగుతున్న విషయంతో వచ్చాము. మరి ఇవాళ బాలరాముడు సెట్ అని చెప్పేసి ఇక్కడ వేశారు. ఇది ఎగ్జిబిషన్, ఇది దేవాలయం గట్రా కాదు, హిందువులు గమనించాలి. తర్వాత ఏంటంటే డబ్బు సంపాదించుకుని కమర్షియల్ ఎగ్జిబిషన్, ఇది ఎగ్జిబిషన్ దగ్గర దేవుళ్ళు పెట్టారు, అదొకటి మీరు ఆలోచించాలి. తర్వాత మోడీ గారు మనకి ఎన్నో సదుపాయాలు చేశారు. రామ మందిరం కట్టిన తర్వాత 1720 రూపాయలకి లంచ్ భోజనాలతో సహా 3 రోజులు ప్రయాణం రానుబోను ట్రైన్లు వేశారు. అలాగే అక్కడ కూడా బస్సులు వేసి రామదర్శనం చేసి తీసుకొచ్చారు. అలాంటిది వదులుకొని 3000 రూపాయలు తీసుకొని ఇక్కడ కళ్యాణాలు చేయడం ఏంటండి? ఇక్కడ ఏం కళ్యాణం చేస్తే దేవుని రామాలయమా లేకపోతే ఇంకో? అయినా బాలరాముడి కళ్యాణం ఏంటండి? అది బాలరాముడి పేరే పెట్టారు. బాల్యవివాహాలు ఇప్పుడు నిషేధించారు అదే కదా. ఆయన రాముడికి ఒక్కడి కళ్యాణం, పక్కన సీత ఉండాలి కదా. అంటే అలా కదా. ఇప్పుడు ఎక్కడైతే వివాదం వచ్చిందో ఏర్పాటు చేసి దాదాపుగా 2 నెలలు దాటిపోయింది. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. శ్రీరామనవమి నేపథ్యంలో భద్రాచలం నుంచి వచ్చేటువంటి పండితుల చేత ఇక్కడ కళ్యాణం నిర్వహిస్తామని చెప్పనేసి ఒక ప్రకటన అయితే వచ్చింది. అది వాస్తవమా కాదని చెప్పనేసి, అంటే ఇప్పుడు దాకా నిన్న మొన్నటి దాకా ఆ వివరాలు కాస్త స్థితిమితంగా ఉండేవి. నిన్న స్పష్టత అయితే వచ్చింది. ఎక్కడి నుంచి? భద్రాచలం దేవస్థానం నుంచి. అది మాది కాదు, మాకు సంబంధించిన చేత చెప్పి దాని మీద మేము 2 రోజుల క్రితం వెళ్ళామండి భద్రాచలం. ఓకే. భద్రాచలం భూముల వివాదం కోసం వెళ్ళాము. అక్కడ పురుషోత్తపట్నం అని చెప్పి ఊరుంది. 889 ఎకరాల 50 సెంట్లు అక్కడ దేవుడి ఆలయం, దేవుడి తాలూకు భూములు ఉన్నాయి. ఆ వివాదం కోసం గ్రామంకి వెళ్ళాం. అక్కడ కూడా తిరిగితే అక్కడ ఈ విషయం ఏమీ తెలియదు వాళ్ళకు కూడా. వీళ్ళు మాయ చేసి జనాలు మోసం చేసి ఈ భద్రాచలం పురోహితులు చేస్తాం అనేది. అవునండి, శ్రీరామ అక్కడ వదులుకొని ఇక్కడ చేస్తారండి వాళ్ళు. దేవాదాయం అనేది లేదు కదా. ఇక్కడ వీళ్ళు లూటీ చేస్తున్నారు. దేవుడినే మోసం చేసినాడు, రేపు ప్రజలకు ఎలా మోసం చేయకుండా ఉంటారు? ఇది హిందువులు గమనించాలి. దేవుడిని మోసం చేసి ఇక్కడ తీసుకొచ్చి కొన్ని 50 రూపాయలు టికెట్ పెట్టుకున్నారంటే ఏదో ఎగ్జిబిషన్ పెట్టుకున్నారు. ఇంకేదో పెట్టండి ఆకర్షణీయంగా. రాముడిని ఎందుకు పెట్టాలి అంటే దేవుడిని కూడా మాయ చేసి జనాలు మోసం చేసి డబ్బులు లాక్కోవడం అన్నమాట దీని ఇష్టం. కాబట్టి ఇవాళ ఇది రాముడు అన్నారు, రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం సెట్ వేస్తారు. వేసేసి అక్కడ సత్యనారాయణ వ్రతాలు అంటారు, జనాల దగ్గర డబ్బులు లూటీ చేస్తారు. ఏమంటే అక్కడ సత్యనారాయణ స్వామి ఆలయానికి గండి కొడుతుంది, ఆదాయం గండి కొడుతుంది కదా, రామాలయం గండి కొడుతుంది కదా. అలాగే భద్రాచలం కూడా వీటి వల్ల. చెప్పండి. ఇక్కడ నుంచి శ్రీ అయోధ్య చాలా దూరం, అందరికీ కూడా వెళ్ళడానికి అవకాశం ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు. అందుకోసం చెప్పేసి ఏర్పాటు చేసాం. చెప్పాను కదా, 1700 రూపాయలుగా మోడీ గారు మనకి ఇచ్చారు. ట్రైన్ ఇచ్చారు ఇక్కడి నుంచి విశాఖపట్నం డైరెక్ట్ ట్రైన్. 1720 రూపాయలే టికెట్. మరి అది వదులుకొని ఈ 3000 రూపాయలు కట్టి చేసుకోవాలి. నిన్న వీళ్ళు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే ప్రచారం జరుగుతుందో భద్రాచలం తాలూకా ఆస్థాన పండితులు వస్తారని చెప్పేసి, అది కేవలం మాకు తెలియకుండా జరిగిందని చెప్పేసి నిర్వాహకులు ప్రకటించారు. దాన్ని మీరేమంటారు? మరి మోసమే కదా. మరి ఇది క్లియర్ గా మోసం తెలుస్తుంది. వాళ్ళైతే మాకు సంబంధం లేదని చెప్తున్నారు దేవాలయం వాళ్ళు. భద్రాచల రామాలయం మాకు సంబంధం లేనప్పుడు వీళ్ళు 100% మోసం చేశాడు. చీటింగ్ కేసు పెట్టి లోపల వేయాలి. వీళ్ళని ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళని చీటింగ్ కేసు పెట్టాలి. ఎందుకంటే ప్రజల్ని, వాళ్ళ దేవాలయాన్ని, ఇలా ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల్ని, గవర్నమెంట్ కూడా మోసం చేశారు. కాబట్టి ఈ చీటింగ్ కేసు పెట్టి లోపల వేయాల్సిందే. ఓకే, రైట్. ఇది భారతదేశం అంటే హిందూ దేశం ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే శ్రీరాముడి పేరు ఆల్రెడీ శ్రీరామ జన్మభూమికి ఎంతటి ప్రాధాన్యత ఉందో, అయోధ్యకు ఎంతటి ప్రాధాన్యత ఉందో, అదేవిధంగా సుమారు 1.5 ఏడాదిన్నర క్రితం అయోధ్యలో ప్రారంభమైనటువంటి బాలరాముడి ఆలయానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో అదే ప్రాధాన్యతను బేస్ చేసుకుని ఇక్కడ ఈ కృత్రిమంగా ఒక సెట్ని ఏర్పాటు చేశారు. అయితే సెట్ని ఏర్పాటు చేయడం, లోపల ఒక భగవంతుడి ప్రతిరూపాన్ని ఏర్పాటు చేయడం బాగానే ఉంది, కానీ దీన్ని కమర్షియల్ గా చూడడం మాత్రం తప్పు అని చెప్పనేసి ఇక్కడ స్వామీజీ తెలియజేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా జరిగినటువంటి ఇటువంటి వారిపై చట్టపరంగా
చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి ఎంత భయభక్తులు లేదంటే ఇక్కడ ఇంత జరుగుతుంది, మీడియా మొత్తం ఉంది ఇక్కడ ఉంది, స్వామీజీ అంతా ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ టికెట్లు అమ్మేస్తున్నారు. ఓకే, మరి ఆ మాత్రం కూడా ఉండాలి కదా. సరే, ఏదైనా ఇటువంటి చర్యలు ఎక్కువ మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ప్రజాస్వామ్యతంగా ముందుకు భాషిద్దాం.